హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆ అద్భుతమైన వీడియో ఏంటంటే, వైకుంఠ ఏకాదశి రోజున మన ఇంటిని వైకుంఠంగా మార్చి శ్రీ మహావిష్ణువును ఎలా పూజించాలి? శ్రీ మహావిష్ణువుకు పిండి ప్రమిదల్లో దీపారాధన ఎలా చేయాలి? ఏకాదశి రోజున పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలేమిటి? ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ ఎలా చేయాలి? ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని ఎలా దర్శించాలి? ఈరోజు ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించలేని వాళ్ళు ఏమి చేయాలి? ఏకాదశి రోజున తప్పకుండా పాటించాల్సిన నియమాలేంటి? చేయవలసిన దానాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువును పూజించి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటారో వారికి మరో జన్మంటూ ఉండదని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందండి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఎన్నో పుణ్య ఫలాలైతే మనకు లభిస్తాయండి. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది. అయితే ఈ వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున పూజ ఎలా చేయాలి? ఉత్తర ద్వార దర్శనం ఎప్పుడు చేయాలో వివరంగా తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి ముందు ముగ్గులు పెట్టి అందంగా అలంకరించాలి. తర్వాత తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుద్ధి చేయాలండి. ఈ పూజను సపరేట్‌గా పీఠం వేసుకొనైనా చేయవచ్చండి. లేదా ఇలా పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చండి. నేనిలా పూజా మందిరంలో దేవుడి ఫోటోలకి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాను. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోకి చక్కగా తులసి మాలను సమర్పించి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించాను. ఇలా విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని గాని, సీతారాముల ఫోటోని గాని, రాధాకృష్ణుల ఫోటో అయినా పెట్టుకొని పూజ చేయవచ్చండి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు కాబట్టి అందంగా అలంకరించానండి. ఈ పూజ ఉదయమైనా చేసుకోవచ్చండి, లేదంటే సాయంత్రమైనా చేసుకోవచ్చు. కానీ ఉదయం పూజ పూర్తి చేసుకొని గుడికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నేను సీతారాముల విగ్రహము, శ్రీకృష్ణుడి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం పెట్టుకున్నానండి. అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు నేను గోపురం కూడా పెట్టుకున్నానండి. ఈరోజు స్వామివారు లక్ష్మీదేవి సమితుడై వైకుంఠంలో ఉత్తర ద్వారం గుండా భక్తులందరికీ దర్శనమిస్తాడండి. అందుకనే దీనిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. ఇక ముక్కోటి ఏకాదశి అంటే ఏమిటంటే, వైకుంఠంలో ఉన్న స్వామివారి దర్శనానికై 3,00,00,000 దేవతలు వెళ్తారు. దీనినే ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే 3,00,00,000 దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలమైతే మీకు దక్కుతుందండి. ఎందుకంటే 3,00,00,000 మంది దేవతలందరూ ఈ రోజున ఉత్తర ద్వారం దగ్గర స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి 3,00,00,000 దేవతలందరూ ఉత్తర ద్వారం దగ్గరే ఉంటారండి. ఇక్కడ నేను పిండి ప్రమిదలను ఇలా పెట్టుకొని నువ్వుల నూనె పోసి 3 వత్తులు ఒక వత్తిగా చేసి వేసుకున్నానండి. మీరు పూజలో స్వామివారికి సంబంధించిన అన్నిటిని పెట్టుకోవచ్చండి. అయితే ఈ పిండి ప్రమిదలను ఎలా తయారు చేయాలి అనే వీడియో మన ఛానల్‌లో ఉందండి. లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. ఈ పిండి దీపాలతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. పిండి దీపారాధన చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయండి. ఇక దీపారాధన నువ్వుల నూనెతో గానీ, ఆవు నెయ్యితో గానీ చేయండి. దీపారాధన చేసిన తర్వాత దీపాల పైన అక్షింతలు గాని, కుంకుమ బొట్లు గాని పెట్టి శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం ధన సంపద, శత్రుబుద్ధి వినాశాయ, దీపలక్ష్మి నమస్తుతే అనే శ్లోకాన్ని చదువుతూ దీపాలకి నమస్కరించాలండి. ఇక్కడ నేను యాలకుల మాలనైతే తయారు చేసుకున్నానండి. మీ దగ్గర విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఈ యాలకుల మాలని విష్ణుమూర్తి యొక్క విగ్రహానికి వేయండి. నా దగ్గర లేదు కాబట్టి నేను సీతారాముల విగ్రహానికైతే వేశాను. ఈ యాలకుల మాలను ఎవరికైనా సమర్పించవచ్చండి. వెంకటేశ్వర స్వామికి వేసే మాలలో మాత్రం 27 యాలకులు ఉండాలండి. మీరు ఏదైనా కోరికను కోరుకొని యాలకుల మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి.
ఇంట్లో శుభం కలుగుతుంది, సంపదను ఆకర్షిస్తుంది, ఏమన్నా గ్రహదోషాలున్నా తొలగిపోతాయండి. తర్వాత ఈ యాలకుల మాలను ఎక్కడైనా గుడిలో గానీ, లేకుంటే ఇంట్లో గానీ హోమం జరుగుతుంటే ఆ హోమంలో వేయండి. మీ కోరికైతే తప్పకుండా నెరవేరుతుంది. మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతిని పూజించిన తర్వాతే మనం చేసే పూజను మొదలు పెట్టాలండి. ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ పూర్తి కావాలి తండ్రి అని గణపతిని వేడుకోవాలి. గణపతి యొక్క 108 నామాలు చదువుతూ పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించి ఆరతి ఇవ్వాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత కలశ పూజ చేయాలండి. కలశ పూజ చేసి కలశంలోని నీటిని దేవుడి ఫోటోలపైన, పూజా వస్తువులపైన చల్లాలి. తర్వాత వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు అష్టోత్తర శతనామావళి, విష్ణు అష్టకం, విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతూ పువ్వులు, అక్షింతలతో స్వామివారిని పూజించాలి. స్వామివారి యొక్క పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని పూజించాలి. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి శ్లోకాలను చదువుతూ పువ్వులు, అక్షింతలు, చిల్లర నాణ్యాలు, లక్ష్మీ గవ్వలు, చెంక చక్రాలతో అమ్మవారిని పూజించాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున విష్ణు పూజ, గీతా పారాయణం, గోవిందనామ స్మరణ, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయండి. ఇవి ఏమి చదవకపోయినా ఈ రోజు ఈ 2 మంత్రాలను ఎవరైతే పఠిస్తారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రాలేంటో తెలుసుకుందాం. మొదటి మంత్రం వచ్చేసి ఓం నమో నారాయణాయ నమః లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ఈ 2 మంత్రాలలో ఏదో ఒక దాన్ని 108 సార్లు జపించడం వల్ల మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పూజ పూర్తయిన తర్వాత పాలతో చేసిన పాయసాన్ని, ఏవైనా పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. కొబ్బరికాయను కొట్టి హారతి ఇవ్వాలి. ఇప్పుడు మనం ఏకాదశి రోజు ఉపవాసం ఎలా ఆచరించాలో తెలుసుకుందాం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భోజనం చేయరాదు అనే విషయం చెప్పబడుతుంది. అంటే ఈ రోజు ఉపవాసం తప్పకుండా ఉండాలని పురాణాలు చెబుతున్నాయండి. ఎందుకంటే ఈ రోజు మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని పురాణాలు చెబుతున్నాయి. ఏకాదశి వ్రతం చేసేవారు ఉపవాసం, జాగరణ, హరినామస్మరణ తప్పకుండా చేయాలండి. అయితే ఉపవాసం ఉన్నవారు దశమి నాటి రాత్రి నుండే ఉపవాసం ప్రారంభించాలి. దశమి నాటి రాత్రి, దశమి, ఏకాదశి, ద్వాదశి నాడు ద్వాదశి గడియలు ఉన్నప్పుడే ఉపవాసం విరమించాలి. అలానే ఈ ద్వాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేస్తే చాలా మంచిదండి. అయితే ఈ పూజ పూర్తయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న ఏదైనా విష్ణుమూర్తి ఆలయానికి, అంటే వెంకటేశ్వర స్వామి ఆలయమైనా కావచ్చండి, రామాలయమైనా కావచ్చు, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. అందువలన ఈ రోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించాలి. దీనినే స్వర్గద్వారం అని కూడా పిలుస్తారండి. ఈ రోజు ఎవరైతే ఈ ద్వారం గుండా వెళ్లి ఆ పరమాత్మను దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. అయితే ఈ రోజు మనం ఎటువంటి దానాలు చేయాలో తెలుసుకుందాం. ఈ రోజు ఎవరికైనా బ్రాహ్మణుడికి స్వయంపాక దానం ఇవ్వాలి. ఈ విధంగా స్వయంపాక దానం చేస్తే మీకు సిరి సంపదలకు లోటు లేకుండా ఉంటుందండి. ఇంకా మీకు శక్తి కొలది ఏదైనా వస్త్రాన్ని దానం చేయాలి. అంటే పంచెను గాని లేక భుజం మీద వేసుకునే కండువను గాని దానం చేయాలి. ఇలా ఈ రోజు ఎవరైతే చేస్తారో వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి, వైకుంఠ ఏకాదశి రోజు పూజ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా ఆచరించాలి, ఆ రోజు ఎటువంటి దానాలు చేయాలి, ఆ రోజు ఏ మంత్రాలతో స్వామివారిని పూజించాలి, వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నారు కదా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.